ఆఫీస్కి టైం అవుతుంది, రెడీ అవ్వాలి. నేను రెడీ అయిపోతాలే, నువ్వు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ రెడీ చేసాయి. చేయను. ఏ బయట తిందామా? కాదు, ఇంట్లోనే తింటాం, కానీ ఎవరి ఫుడ్ వాళ్ళే కుక్ చేసుకోవాలి, వాళ్ళే తినాలి. అదేంటి పని సడన్ గా? అంటే రోజు నీకు ఫుడ్ ప్రిపేర్ చేయడాలు, తినమని బతిమాలడాలు చేస్తుంటే నేను నిన్ను లవ్ చేస్తున్నానేమో అని ఏదో డౌట్లు వస్తున్నాయి కదా నీకు. ఆ డౌట్స్ రాకుండా ప్రికాషన్. ఏంటి నీ వేరియేషన్స్? మీ డాడీ చెప్పారు, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అంట కదా, అందుకు. నేనేదో సరదాగా అడిగాను. నేను మాత్రం సీరియస్ గా తీసుకున్నాను. అంటే నువ్వు నా దగ్గర అన్నావు కాబట్టి ఓకే. ఒకవేళ మన ఆఫీస్లో ఎవరి దగ్గరికైనా వెళ్ళి ఉమా నా మీద క్యారింగ్ చూపిస్తుంది, నన్ను లవ్ చేస్తుందేమో డౌట్గా ఉంది అన్ను అంటే అప్పుడు నా పరిస్థితి ఏంటి? అసలే ఈ మధ్య నాకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనలు, మ్యాట్రిమోనీలో సంబంధాలు వస్తున్నాయి. ఈ విషయం ఎవరికైనా తెలిసి నీకు నాకు ఏమైనా లింక్ పెట్టి రూమర్ స్ప్రెడ్ చేసి నాకు వచ్చే సంబంధాలు ఆగిపోతే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? అసలే ఇంట్లో మొగుడు పెళ్ళల్లా కలిసి ఉంటున్నావు. నేను మరీ అంత ఎదవలా కనిపిస్తున్నానా? ఎవరికి తెలుసు, చుక్క మందేస్తే చాలు గాలికి పోయే ప్రతి గొట్టంగాడికి మీ హిస్టరీ అంతా చెప్తారు. మీ అబ్బాయిని ఇలాంటి విషయాల్లో నమ్మలేం. ఏ చాలా ఆపు. అయితే పుల్ల ఉంటావు లేకపోతే పిల్ల ఉంటావు, మధ్యలో మనుషులు బిహేవ్ చేయలేవా? అలా బిహేవ్ చేస్తేనే నీకు తొక్కలో డౌట్స్ అన్నీ వస్తున్నాయి. సో లేచి రెడీ అవ్వు.